సామెతలు గ్రంథము 30వ అధ్యాయము. బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 30 verses from 7 through 9. 7వ వచనం నుండి 9వ వచనం వరకు నేటి పాఠము అందరూ తీయాలా, శ్రద్ధగా వినాలా. దయచేసి ఒకరు చదవండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ సామెతలు 30వ అధ్యాయాన్ని ఆగూరు అనేటువంటి ఒక వ్యక్తి రాశాడు. ఆగూరు అనేటువంటి వ్యక్తి బైబిల్లో మనకి అధికంగా ఎక్కువగా అతని గురించి తెలియదు. కానీ ఆగూరు అనేటువంటి మాటకు అర్థము కలెక్టర్ అని అర్థం. అంటే సేకరించువాడు, సమకూర్చువాడు అని అర్థం. ఈ ఆగూరు అనేటువంటి వ్యక్తి ఏమి సేకరించాడయ్యా అని అంటే, వినండి, జీవితానికి సంబంధించినటువంటి విలువైనటువంటి పాఠాలు సేకరించాడు, లేక జ్ఞానాన్ని సేకరించాడు. మనిషి జీవితంలో ఏది అత్యంత ప్రధానమైందో దానిని జ్ఞానోదయం ద్వారా సంపాదించి సేకరించి ఈరోజు ఓ పాఠంగా మనకు అందించాలని ఈ ఆగూరు సేకరించినటువంటి సామెతల్లో మరి ఒక పాఠాన్ని మీకు బోధించాలని నేను ఆశిస్తున్నాను. అందులోంచి ఏర్పాటు చేయబడినటువంటి వచనాలే ఈ 7, 8, 9 వచనాలు. ఈ 3 వచనాల్లో వినండి, 2 విలువైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విలువైనటువంటి పాఠాలు జీవితానికి బోధించే ముందు దీని సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని ఎదుట నిలబడ్డాడు. నిలబడి దేవుణ్ణి ఇలా వేడుకుంటున్నాడు. ఎలా వేడుకున్నాడో ఈయన గురించి మనం చెప్పే ముందు, మీకు దేవుడు ఎదురయ్యి మీరు చేస్తున్న ప్రార్థనను ఆలకించి, మీరు చేస్తున్న ఆరాధనను మెచ్చి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, మీకేం కావాలి కోరుకో, అడుగు అంటే ఏం అడుగుతారు మీరు? దేవుడే సాక్షాత్తు ఎదురుపడి మిమ్మల్ని అడిగితే ఏం కోరుకుంటారు మీరు? సహజంగా మీరు అడిగి అన్నీ కూడా మనకున్నటువంటి అవసరతలో మనం అడుగుతాం కదండి. మనకున్న అవసరతను బట్టి మనం అడుగుతాం. అవసరతలు బట్టి అడగడం తప్పేమి కాదు, కానీ అవసరతల దగ్గరే ఆగిపోవడం అనేది ప్రమాదం. అర్థమైంది కదా? అంటే అవసరతకి ఆహారం కావాలి, తినడానికి భోజనం కడుపుకి కావాలి, కానీ తినడం కోసమే బ్రతికితే ప్రమాదం. అది అవునా కాదా? కడుపుకి భోజనం అవసరం అండి, అవునా కాదా? దానికోసం తప్పక నువ్వు ఏదో పని చేసుకోవాలి. కానీ ఈ తిండి కోసమే బ్రతికితే అది ప్రమాదం. అవసరతలు మనకున్నాయి, అవసరాలు తీర్చమని అడగడం తప్పేమి కాదు, కానీ అవసరతలు కొరకే బ్రతికితే, అవసరతలు తీర్చుకోవడం కోసమే మందిరానికి వస్తే, అవసరతలను తీర్చుకోవడానికే దేవుని నమ్ముకుంటే ప్రమాదకరం. అది ఈ జ్ఞానం చెప్పబోతున్నాడు ఇప్పుడు మనకి. ఓకే, మీకు అర్థమవుతుందా? మర్చిపోయారేంటి? అర్థమవుతుందా అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అవసరతలు తీర్చుకోవడం తప్పేమీ కాదు, కానీ అవసరతల కోసమే దేవుణ్ణి నమ్ముకుంటే, అవసరతల కోసమే భక్తి చేస్తే, అవసరతల కోసమే దేవుని దగ్గరికి వస్తే
ఇది ప్రమాదకరం. ఆ సత్యాన్ని ఈ సామెతలలో ఆగూరు అనేవాడు ఓ జ్ఞానంతో సేకరించి ఈ పాఠాన్ని మనకు అందిస్తున్నాడు. విందామా నిద్రపోదామా? ఓకే, విందాము అనుకున్నవారు ఇప్పుడు 7వ వచనంలోకి వద్దాం. ఇలా రాయబడింది ఏమనంటే, ఒక వ్యక్తి అనగా ఆగూరు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. దేవుని ముందు నిలబడ్డాడు. దేవుణ్ణి ఇలా అడుగుతున్నాడు. దేవుడు అడిగాడు, నీకేం కావాలి ఆగూరు అని అడిగాడు. అప్పుడు ఆగూరు అనేటువంటి వ్యక్తి ఇలా అడుగుతున్నాడు. అంటే ఇలా చెప్పవచ్చు, పోని మీకు అర్థం అవ్వాలంటే, దేవుడు భక్తుడు. ఓకే, దేవుడు అడుగుతూ ఉన్నాడు ఎవరిని? భక్తుడిని. భక్తుడు ఎవరంటే ఇక్కడ కూర్చున్న మీరే, లేకపోతే నేనే, మనమే భక్తులు. అయితే దేవుడు ఇలా అడుగుతున్నాడు, భక్తులారా మీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు భక్తుడు ఇలా కోరుతున్నాడు, నేను నా జీవితంలో 2 ప్రధానమైన నేను అడుగుతున్నాను, 2 రిక్వెస్ట్లు నేను అడుగుతున్నాను, 2 మనవలు నేను అడుగుతున్నాను దేవా. ఆ 2 నేను చచ్చిపోక ముందు, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, చచ్చిపోక ముందు ఈ 2 విన్నపాలు నువ్వు తప్పక ఏం చేయాలి? నా జీవితంలో అనుగ్రహించాలి, నెరవేర్చాలి. ఏంటంటండి? ఈయనకు 2 కోరికలు ఉన్నాయట. ఈ 2 కోరికలు చచ్చే లోపులో దేవుణ్ణి ఏమంటున్నాడు? తీర్చమంటున్నాడు. ఏంటో ఆ కోరికలు కొంతమందికి అనిపిస్తుంది, అమ్మో ఏదేదో కోరుకున్నట్టు ఉన్నాడు, డబ్బు కోరుకున్నాడు, ఆస్తి కోరుకున్నాడు కదా అనుకుంటా. కానీ ఏం కోరుకున్నాడో ఆ 2 కోరికలు ఏంటో మనం చూద్దాం. మొదటిది ఏంటో చూడండి. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఇది మొదటిది. ఓకే అండి, నా వైపుకి చూడాలి అందరూ కూడా. మొదటి కోరిక ఏంటయ్యా? భగవంతుడు అడిగాడు కదా. భక్తుడు చెప్తున్నటువంటి తన కోరికల్లో మొదటి కోరిక ఏంటంటే, నేను బ్రతికిన దినాల్లో, నా బ్రతుకు జీవితం అంతా, నా చావు నా దగ్గరికి రాకముందు నేను ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతానో, ఎంత కాలమైతే నువ్వు ఆయుష్ నాకు ఇస్తావో, ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అడగలేదు ఇక్కడ. ఎంత కాలమైతే నా ఆయుష్ భూమి మీద ఉంటుందో అంతకాలంలో నేను ఎలా బ్రతకాలంటే, నా బ్రతుకు అనవసరమైన వాటి దగ్గరికి నేను వెళ్ళకూడదు. అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఇది. చాలా జ్ఞానయుక్తంగా చెప్తున్నాడు ఈ మాట. అనవసరమైన వాటి దగ్గర నేను వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? అనవసరమైన వాటి దగ్గరికి వెళ్ళాను అనుకో, టైం వేస్ట్ అయిపోద్ది, నా ఆరోగ్యం వేస్ట్ అయిపోద్ది, నా డబ్బులు వేస్ట్ అయిపోతాయి, నా బ్రతుకు వేస్ట్ అయిపోద్ది, లేనిపోయినటువంటి తిప్పలు తెచ్చుకుంటాను, అనవసరమైనటువంటి అలవాట్లు నాకు వస్తాయి. అప్పుడు చివరికి నేను సాధించేది ఏదైనా ఉన్నదా అని అంటే ఏమీ ఉండదు. టైం వృధా, నా ఆరోగ్యం వృధా, నా డబ్బు వృధా, నా ఆనందం వృధా, నా జీవితమే సున్నా. అందుకని వ్యర్థమైనటువంటి పనికిమాలినటువంటి స్థలాలకు కానీ, పనికిమాలినటువంటి మనుషులకు కానీ, పనికిమాలినటువంటి వ్యర్థమైనటువంటి అలవాట్లకు కానీ నన్ను వెళ్ళనివ్వద్దు. మీకు అర్థమవుతుందని చెప్పేది? చాలా జాగ్రత్తగా లోతుగా అర్థం చేసుకోండి. జీవితంలో మనకి డబ్బు కాదు నిలబెట్టేది. ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటే డబ్బు వెనకాల అదే మనల్ని ఏం చేస్తుంది? అది తరుముకుంటూ వస్తుంది. మన బతుకేంటంటే డబ్బు 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 అంటాం. అందుకని అది నేను రాను అంటది. మనము జ్ఞానాన్ని కోరుకోగలిగితే ఆ జ్ఞానం ఏం చేస్తుందనంటే అది మనల్ని వెంబడింపజేసే విధంగా చేస్తుంది. అందుకని ఈ భక్తుడు కోరుకుంది ఏంటంటే, ఈ లోకంలో నా జీవితంలో మొదటి కోరిక అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటికి నేను వెళ్ళకూడదు. అంటే చెడు పనులకి, చెడు మనుషుల దగ్గరికి, చెడు స్థలాల దగ్గరికి, అనవసరమైనటువంటి పనులు నేను చేయకూడదు. ఈరోజు చాలామంది అనవసరమైన వాటిలో పెడిపోయి ఏదో మనం సాధిద్దామని చేసి ప్రయత్నం చేసి చివరికి
ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. 2 డబ్బులు పోగొట్టుకుంటాం. 3 ముఖ్యంగా సమయాన్ని పోగొట్టుకుంటాం. చివరికి ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాం తట్టుకోలేక. ఇట్లా వ్యర్థమైపోయినటువంటి పరిస్థితులకు నన్ను వెళ్ళనివ్వద్దు. 2 అబద్ధాలు ఆడొద్దు. అంటే ఇదంతా ఏ కేటగిరీ అంటే పాపపు మూట అన్నమాట. ఇది వ్యర్థమైనటువంటివి ఏ అంటే చెప్పండి, వ్యర్థమైనది ఏది? ఫాల్స్హుడ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చూస్తే. అంటే అసత్యమైనటువంటివి అన్నమాట. ఇవి సత్యమైనవి కాదు. అంటే సత్యము ఏది అని అంటే బైబిల్లో సత్యము యేసయ్య. యేసయ్యకు సంబంధించిన పనులన్నీ కూడా సత్యవంతమైనవి. సత్యానికి వ్యతిరేక పదం ఏదయ్యా అంటే అసత్యము. అసత్యమే అబద్ధము. అబద్ధాలకే జనకుడు సాతానుడు. అంటే ఇప్పుడు అబద్ధాలు కానీ ఇక్కడ వ్యర్థమైనవి కానీ ఎవరితో పోల్చబడ్డాయి, దేంతో పోల్చబడ్డాయి అంటే దేవునికి విరుద్ధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి లక్షణాలతో పోల్చబడ్డాయి. అందుకని బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు చూసారా మీరు? ఏమండి మాకేం తక్కువ లేదు కానండి, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఇలాగ అయిపోయాడండి వ్యక్తి అని అంటారు. మనం ఏమీ లోటు లేదండి, అన్నీ ఉన్నాయండి, పని చేస్తాడండి, జీతం వస్తుందండి. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను నేను దర్శించడానికి ఇటీవల. ఆ వ్యక్తికి అన్ని పనులు వచ్చేట, మెకానిజం వచ్చేట, కరెంట్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడట, మూడవది పెయింటింగ్ చేస్తాడట, 4వది వడ్రింగ్ పని చేస్తాడట, అన్ని పనులు వచ్చేట. కానీ ఏంటి అని చూస్తే అతని కుటుంబంలో స్థిరత్వం లేదు, ఆర్థికంగా అభివృద్ధి లేదు, ఆరోగ్యపరంగా పరిస్థితులు తారుమారైపోయినాయి. ఏమ్మా ఏంటి ఇలాగ అయిపోతామేంటి అని అంటే అన్నీ బాగానే ఉంటాయి, డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు, కానీ పనికి మాలినటువంటి జతల వల్ల, పనికి మాలినటువంటి జోదాల వల్ల, పనికి మాలినటువంటి త్రాగుడు వల్ల వచ్చిన సొమ్మంతో కూడా వాళ్ళకే వీళ్ళకే దానికి దీనికి పెట్టి ఇలా అయిపోయాడండి అంటుంది ఆ తల్లి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జ్ఞాని అడుగుతున్నాడు బాగుపడాలనంటే మొదటి మాట ఏంటంటే అబద్ధముతో కూడుకున్నవి, అసత్యముతో కూడుకున్న వాటి దగ్గరికి నన్ను దూరంగా ఉంచు. అంటే దీన్ని నేనేమని చెప్తానంటే ఆధ్యాత్మిక భాషలో నీతిగా బ్రతకడానికి, పరిశుద్ధతగా జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభువా అంటున్నాడు అనమాట. ఇది మొదటి విన్నపం. అంటే మనిషి భూమి మీద బ్రతికినప్పుడు ఎలా బ్రతకాలనంటే పరిశుద్ధతగా, నీతిగా బ్రతకాల. అలా బ్రతక్కోకుండా ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారనంటే సాతాను, అసత్యమైన సాతానును పట్టుకుని, ఆకర్షించే లోకాన్ని పట్టుకుని వాళ్ళు ఏమైపోతున్నారా అంటే రకరకాలైనటువంటి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ చిక్కబడిన తర్వాత ఏదో సాధిద్దాం అనుకున్న వాళ్ళు దిగి ఊబిలో పడిపోయి పైకి రాలేని స్థితిలో ఉంటున్నారు. అందుకని జ్ఞానంతో చెప్తున్న మాట ఏంటంటే చచ్చే ముందు ఈ పాఠం నేనే కాదు, ఈ బైబిల్ చదువుతున్నటువంటి ఈ బోధకులు, ఈ విశ్వాసులు, ఈ క్రైస్తవ బిడ్డలు అందరూ ఈ సత్యాన్ని తెలుసుకోగలిగితే వీళ్ళ జీవితాలు పరమార్థమవుతాయి. లేకపోతే అసత్యమైనటువంటి మార్గాల్లోనికి, అసత్యమైనటువంటి స్థలాల్లోనికి, అసత్యమైన మనుషుల్లోనికి అనవసరమైన తుచ్చమైన నిర్ణయాలు తీసుకుని వీళ్ళు అసత్యమైనటువంటి జీవితాలను పతనం చేసుకుని అపరిశుద్ధంగా తయారవుతారు. కాబట్టి నా జీవితంలో నేను కోరుకునేది ఏంటంటే మొదటి విన్నపము, నేను పరిశుద్ధతగా బ్రతికినంతకాలం. ఇది మొదటి విన్నపం అండి.